దేవునికి స్తోత్రములు. దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఇక్కడ కూడి ఉన్న సంఘస్థులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని చిత్తానుసారంగా జరుగుతున్నటువంటి 21 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలో దేవాది దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా 15 రోజులు జరిగించి ఉన్నాడండి. 16వ రోజు మనం ప్రవేశించడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అలాగే ఈ 16వ రోజు జరుగుతున్నటువంటి ఉపవాస ఆరాధన ప్రార్థన కొడుకులో పాల్గొనడానికి మీ అందరికీ నాకు కూడా దేవుడు ఎంతో సహాయం చేసి ఉన్నాడండి. అందును బట్టి దేవాది దేవునికి మరోమారు కృతజ్ఞతాస్తులు తెలియపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము సంఘక్షేమ అభివృద్ధి నిమిత్తము నూతన ఆత్మల రక్షణార్థము ఇక ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభించడం జరిగిందండి. మనం ఇక దేవుని యొక్క చిత్తానుసారంగా జరిగినటువంటి ఇక జరుపుతున్నటువంటి ఇక ప్రార్థన కూడికలలో దేవుడు ఎంతో గొప్ప ఘనమైనటువంటి కార్యములు చేస్తున్నాడండి. ప్రతి ఒక్కరు కుటుంబములలో వారి యొక్క జీవితాల్లో ఎన్నెన్నో అద్భుతమైన కార్యములు చేస్తున్నాడు. ఇది ఎంతయో కూడా ఏంటంటేనండి, కేవలం దేవుని ద్వారా జరుగుతున్నటువంటి కార్యములండి. ఆయన ద్వారా జరుగుతున్న కార్యములను బట్టి మనం అందరం కూడా ఏంటంటే దేవునిలో మనం బహుగా ఇంకా ఎక్కువగా ఫలించేటట్లుగా మనం ఉండాలి. అయితే మనం త్వరగా వెళ్దాము, వాక్య భాగంలోకి వెళ్దాము. మనం వాక్య భాగంలోకి వెళ్ళేటప్పుడు మనమందరం కూడా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని ప్రభు పేరట మనం చేయుచున్నాను. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా, మహారక్షకుడా, నీ మహోచ్చమును గురించి నీ గణనామానికి స్తోత్రమును చెల్లించుచున్నామయ్యా. ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. రాజా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీరు మాట్లాడేటటువంటి వారు తండ్రి, మాకు సహాయం చేసేవారయ్యా. మా ఎడల కృపను చూపించేటటువంటి వారు తండ్రి. అయ్యా, సమాధానముగా లేనటువంటి మా జీవితాలకు సమాధానం చూపించేటటువంటి వారు మీరు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నువ్వు చూపిన కృప ద్వారా మాత్రమే మేము ఈరోజు నీ యొక్క సన్నిధానంలో ఉండడానికి మీరు మాకు సహాయం చేశారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలు తండ్రి. నాయనా, నీ చిత్తానుసారంగా ఇక 21 రోజులు ఉపవాస ప్రార్థనా కూడికలు జరిగించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా, నీ చిత్తానుసారంగా తండ్రి 16వ రోజు జరుగుతున్నటువంటి ఇక ప్రార్థనా కూడికలో తండ్రి నాయనా, నీ యొక్క వాక్యమును అందించడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా, వాక్య భాగములో మీరు మాట్లాడండి తండ్రి. ఆ యొక్క నిలబడింది నేను కాని తండ్రి, మీరు మాతో మీరే మాట్లాడి నడిపించండి తండ్రి. ఆయా ఇక్కడ కూడి ఉన్న వారందరికీ తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ తండ్రి వాక్యము అనేటువంటి జీవాహారం ఎటువంటిది కావాలో తండ్రి, నీ యొక్క దాసుని నన్ను అభిషేకించి తండ్రి అటువంటి వాక్యం నేను ఇక్కడ వీళ్ళకి బోధించేలాగా నాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా, చెప్పబడినట్టు వాక్యము తండ్రి విన్నటువంటి వారందరూ నాయన విత్తనములాగా దాన్ని అభివృద్ధి పొందులాగా వాళ్ళు వాక్యము ద్వారా వాళ్ళ హృదయంలో నాటుకుని తండ్రి, విత్తనములాగా వాళ్ళ హృదయములు దాన్ని నాటుకుని తండ్రి వాళ్ళు ఫలించేలాగా సహాయం చేయండి తండ్రి. వాక్యం ప్రకారం నడిచేలాగా సహాయం చేయండి తండ్రి. అయా, క్రొత్తవారు ఈ కార్యక్రమాన్ని ఎవరు వీక్షిస్తున్నా కానీ తండ్రి నీ యొక్క మాటల ద్వారా తండ్రి వారు ప్రభువానైనా నీ వైపు తిరగడానికి సహాయం సమకూర్చండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వందనాలు, వందనాలు నాయన, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా, ఈ కార్యక్రమం అంతా ప్రారంభం నుంచి చివరి వరకు నాయన మీ యొక్క పరిశుద్ధాత్మనికి సహాయాన్ని మాకు ముందుకు ఇచ్చి నడిపించట్టు నాయన. అన్నింటా మీరే కార్యం నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున కోరి బతిమలాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మన వాక్య భాగంలోకి వెళ్దాము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందామండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 18వ వచనం అండి. నేను చదువుతున్నానండి, మీరు జాగ్రత్తగా గమనించండి. నాకు బలము ఉడిగెను అనుకుంటిని, యెహోవా యందు
నాకు ఇక ఆశలు లేవనుకొంటిని. ప్రియమైన వారలారా, ఇక్కడ మన వాక్యభావన గమనించినట్టయితే నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవు అనుకుంటుని అని అంటున్నాడండి. చూడండి, ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే ఇక నాలో బలం అనేది ఏమీ లేదు, పూర్తిగా పోయినది. ఇక దేవుని యందు నాకిక ఆశలు లేవు అని నేను అనుకుంటూనే అంటున్నాడండి. ప్రియమైన వారలారా, తెలిసి తెలియక దోషములు, తప్పులు, పాపములు ఏమి చేసినా ఏమైనా ఒకవేళ చేస్తున్నారేమో. అయ్యా, ప్రభువుని బట్టి ఈరోజు నేను మీ అందరికీ ఏమేమి తెలియపరుస్తున్నానంటే దేవునికి వ్యతిరేకముగా మనం ఏ తప్పులు చేయకూడదండి. ఎందుకంటే ప్రతీది కూడా దేవాది దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడండి. తెలిసి అసలు మరీ చేయకూడదండి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలమై ఉన్నాము. దేవుని బిడ్డలమై ఉన్నప్పుడు అసలు తప్పు వైపు, దోషము వైపు, పాపం వైపు మన చూపు, మన దృష్టి అనేది వెళ్ళకూడదండి. ఒకవేళ అనుకోని రీతిలో పాపము వైపు నీ దృష్టి వెళ్ళినా, పాపములో నువ్వు అడుగుపెట్టినట్టయితే దేవుని యొక్క చెంతకు వచ్చి, అయ్యా నేను తప్పు చేశాను తండ్రి, దయచేసి నన్ను క్షమించండి అయ్యా, నాకు ఒక అవకాశం ఇవ్వండి తండ్రి, ఇంకెప్పుడు తండ్రి నేను ఆ పాపపు పని నేను చేయను, ఆ పాపపు జోలికి నేను వెళ్ళను తండ్రి అని చెప్పి దేవుని ఎదుట నీ తప్పులు ఒప్పుకొని తీర్మానం నువ్వు చేసుకున్నట్టయితే దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన నీ పాపమును క్షమించి ఆ పాపపు యొక్క శ్రమ నీకు రాకుండా దేవాది దేవుడు కాపాడతాడండి. ఆయనకు రక్తములో మనం శుద్ధీకరిస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క వాక్యం మనం గమనించినట్టయితే అండి, నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని అంటున్నాడండి. చూడండి, మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్టయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, చూసారంటే గమనించినట్టయితే ఇక్కడ సంసోను ఏమంటున్నాడంటే దేవాది దేవునితోటి, అయ్యా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొను ప్రభువా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము తండ్రి అని అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ద్వారా మనం బలమును పొందుకుంటున్నాం, దేవుని ద్వారా మన జ్ఞానమును పొందుకుంటున్నాం, దేవుని ద్వారా మనం బహుగా అభివృద్ధి చెందుతున్నామండి. అయితే దేవుడు మనకిచ్చిన దానిని బట్టి మనం ఎక్కడా కూడా తప్పు చేయకుండా దేవుని భయభక్తులు కలిగి మనం ముందుకు వెళ్తూ ఉండాలండి. అయితే అపవాదిగాడు ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తాడంటే అపవాదిగాడి యొక్క వలలో పడాలని ప్లానింగ్ చేస్తుంటాడండి. ఇక్కడ వాక్యభావం మనం గమనించినట్టయితే ఇక్కడ సంసోను యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినట్టయితేనండి, ఇక్కడ సంసోను అంటున్నాడు, ఏమని అంటున్నాడు, అయ్యా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునమయ్యా, ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచుమయ్యా అంటున్నాడండి. చూడండి, సంసోను యొక్క జీవిత చరిత్ర మనం గమనించినట్టయితే సంసోను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అండి మొదటగా. ఎందుకంటే ఆ యొక్క మానహ దంపతులకి జన్మించినటువంటి వ్యక్తి, దేవుడి చేత దేవుని యొక్క అభిషేకం పొందుకున్న వ్యక్తి, అతను గొప్ప బలం ఉంది, గొప్ప దేవుని యొక్క అభిషేకం ఉంది. ఇక దేవాది దేవుడు ఏమని చెప్పండి, తల్లిదండ్రులకు ఏమని తెలియపరిచారంటే అతనిని నాజీరు అనేది చేయబడకూడదు, అతని తల మీద మంగళకత్తి అనేది పడకూడదు, ఆ విధంగా అతను పెంచండి అని చెప్పి తల్లిదండ్రులకి దేవాది దేవుడు తెలియపరచడం జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, చక్కగా దేవుని యొక్క చిత్తానుసారంగా తల్లిదండ్రులు ఆ బిడ్డను పెంచడం అనేది జరిగిందండి. అతను సంసోను యొక్క జీవితాన్ని గమనించినట్టయితే ఒక్క మనిషి ఏనుగు యొక్క దంతంతోటి పళ్ళ గాడిద యొక్క దవడ ఎముకతోటి ఒక్క స్పాట్లో 1000 మందిని చంపాడండి. చూడండి, ఒక్క స్పాట్లో 1000 మందిని చంపగల ధైర్యం ఎవరికి ఉంటుంది? మామూలుగా మానవ మనుషులకు ఉంటుందండి?
ఉండదు. కానీ దేవుని యొక్క ఆత్మ అతని మీద ఉంది కాబట్టి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత అతనికి ఎవరి శత్రువులు వచ్చినా, ఎంతటి బలం వారు వచ్చినా, ఎంతటి నైపుణ్యత ఉన్నవారు వచ్చినా, ఎంతగా వాళ్ళు ప్లాన్ గీసుకొని వచ్చినా, వెనక నుంచి గొయ్యితల ప్లాన్ చేసిన ఏమి చేసినా కానీ అవన్నీ ఎవరి ఆలోచనలండి? మనుష్యుల ఆలోచనలు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు దేవుని యొక్క ఆత్మను నువ్వు నింపుకొని ఉన్నట్టయితే, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళినట్టయితే, నీ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా, నీ ముందు ఎంత పరాక్రమమైనటువంటి శత్రువులు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా నువ్వు ఎదిరించగలవండి. దేవుడు నీ వైపు ఉండి నీ పక్షమైన గొప్ప విజయాన్ని అందిస్తాడండి. చూడండి, ఇక సంసోను కూడా మనం గమనించినట్టయితే అతను ముందున్న జీవితంలో కూడా దేవుని ఆత్మను అతను నింపుకొని ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా అతని విజయాన్ని పొందుకుంటున్నాడండి. అయితే అతను మధ్యలో వాళ్ళ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఒక స్త్రీని మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఆయన జీవితం అంతా కూడా బాగా తారుమారు అనేది అయిపోవడం అనేది జరిగిందండి. చివరికి శత్రువుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక వేశ్యతో సంబంధం అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆత్మను నింపుకొని ఉన్నావు, దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఉన్నావు, దేవుని ద్వారా ఎన్నో విజయాలు పొందుకుంటున్నావు. కానీ లోకము వైపు మనం చూడకూడదండి. లోకపు తలంపులు మనలో ఉండకూడదు, లోకపు ఆశలు మనలో ఉండకూడదు, లోకం ప్రకారం మనం నడవకూడదండి. దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడవాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రతి రోజు కూడా అనుదినము కూడా మనల్ని కాపాడుతూ వస్తున్నాడండి. కాపాడడంలో మామూలు కాపాడడం కాదండి. శత్రువులు ఏ విధముగా అటాక్ చేస్తున్నా కానీ ప్రతి విజయం కూడా దేవుడు సంసోను వైపే ఇస్తున్నాడండి. సంసోన్ని ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నప్పుడు ఒక వేశ్యతో సంబంధం అనేది పెట్టుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన ఒక గృహిణిగా మన భార్య ఏం చేస్తారంటే మన శ్రేయస్సు కోరుకుంటారు, భర్త శ్రేయస్సు కోరుకుంటారు, రాజ్యం యొక్క శ్రేయస్సు కోరుకుంటారు, కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోరుకుంటారు, మన గ్రామం యొక్క శ్రేయస్సు కోరుకుంటారండి. కానీ వేశ్య అనేది ఏం చేసిందంటే ఆవిడ ఉన్న పాపపు ఆలోచన వలన, ఆవిడ ఉన్న లోకపు ఆలోచన వలన, ఆవిడ ఉన్న ధన ఆలోచన వలన ఆవిడ ఏం చేసిందంటేనండి శత్రువులతో చేతులు కలపడం అనేది జరిగిందండి. శత్రువులతో చేతులు కలిపిన తర్వాత ఏమి జరుగుతుందంటేనండి వాడందరూ కూడా శత్రువులందరూ వచ్చి సంసోను మీ భర్త ద్వారా అతను మీ చేతుల్లో ఉంటున్నాడు కాబట్టి, అతను మీ దగ్గరే ఉంటున్నాడు కాబట్టి, అతను నీతోనే సహజీవనంగా ఉంటున్నాడు కాబట్టి అతను ఎక్కడికెళ్ళిన విజయాన్ని వస్తున్నాయి, అతను ఎక్కడ కాలు పెట్టినా విజయమే, అతను ఎక్కడ చేయి పెట్టినా విజయమే. అది ఎలా వస్తుంది మాకు అర్థం అవ్వట్లేదు. అతని యొక్క విజయ రహస్యం ఏమిటి? అతనికి బలం ఉంది కదా, అతనికి బలం ఏ విధంగా వస్తుంది? ఆ రహస్యం ఏంటో నువ్వు కనుక్కో. అతన్ని లాల చేస్తావో, అతన్ని ఏ విధంగా మైమరిపిస్తావో, నువ్వు ఏం చేస్తావో మాకైతే తెలీదు. అతని విజయ రహస్యాన్ని నువ్వు కనుక్కుంటే మేము మీకు ధనము ఇస్తామా అని చెప్పి ఇక ఏం చేశారంటే ఆ వేశ్యని శత్రువుడు లోబరుచుకోవడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం అందరం కూడా చేసేది మంచి క్రియగా ఉండాలండి. మన జీవితం మంచిగా నడవాలండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకరోజు మనము కూడా మనకు ఒంట్లో ఉన్నటువంటి అండ కోల్పోయినా కానీ దేవుని మనం ప్రార్థన చేయాలి, దేవునికి మనం లోబడి ఉండాలి, ఆయన ఎందుకు మన భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం ఈ రీతిగా ఎంత సంతోషంగా ఉంటున్నామంటేనండి దేవుని ద్వారా మాత్రమేనండి. అది మనం గమనించాలి. ఎందుకంటే ఒక శ్రమ రావచ్చు, ఒక ఇబ్బంది రావచ్చు, ఒక సమస్య రావచ్చు. ఆ శ్రమ వచ్చింది కదా అని చెప్పి మనం ఏమాత్రము కూడా మనం ఈ దేవునికి వ్యతిరేకంగా మనం నడవకూడదండి. ఒక శ్రమ వచ్చినా, సమస్య వచ్చినా ఆ శ్రమలలో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు, దాన్ని మనం తట్టుకుని బయటకు వచ్చినప్పుడు ఏంటంటే మనలో ఇంకా బాగా ఏంటంటే సువర్ణములాగా మనం ఉండగలుగుతామండి. ఇంకా దేవునికి బాగా ప్రార్థన చేస్తుంటాము. ఆ శ్రమను బట్టి ప్రార్థన చేస్తుంటే, ఆ సమస్యను బట్టి ప్రార్థన చేస్తుంటే దేవునికి మనం ఇంకా ఇష్టలుగా ఉంటామండి. విజయం మనలో ఇంకా పొందుకోవడానికి సహాయం కుదురుద్దండి. చూడండి, ఈ సంసోన్ని ఆ శత్రువులందరూ వచ్చి ఈ సంసోన్ని మేము బంధించాలి, ఇతని యొక్క విజయ రహస్యాన్ని ఏంటి మీకు ఎదుర్కోవాలి, ఇతను మేము ఎదుర్కోలేకపోతున్నాం. చూడండి, ఒక దెబ్బకి 1000 మందిని కొట్టాడంటే అతను మా వల్ల కాదు, అతనిలో బలం ఏ విధంగా ఉంది, ఆ బలమును తొలగించాలి అని గొప్ప ఆలోచన చేశారండి. ప్రియమైన దేవుని బిడ్డ, అతను చెప్పడు కాబట్టి
అతని వేశ్యకు లోబడి ఉన్నాడు కాబట్టి ఆ వేశ్యకు డబ్బులు ఇచ్చి అతని విజయ రహస్యాన్ని కనుక్కోవాలని చేశారండి. చూడండి, ఈ వేశ్య 3 సార్లు ప్రయత్నం చేసిందండి అతని యొక్క విజయ రహస్యం ఏమిటని కనుక్కోవటం కోసం అండి. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, మన భార్య మన మంచి కోరుతుంది, ఎందుకంటే మన పిల్లలు, మన కుటుంబం, మన తల్లిదండ్రులు మన మంచి కోరుతారండి. వేశ్యలు ఏం చేస్తారంటేనండి, లోకములో ఉన్నటువంటి వారండి, ఎవరు డబ్బులు ఇస్తే వారి వైపు మాట్లాడతారండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనము తప్పు వైపు మనం వెళ్ళకూడదండి, దోషము వైపు మనం వెళ్ళకూడదు, పాపము వైపు మనం వెళ్ళకూడదండి. దేవునికి మాత్రమే మనం లోబడి ఉండాలండి. చూడండి, మొదటిగా ఆవిడ ఏమంటుందంటే, ఆ వేశ్య ఇతను అడుగుతుంది ఏమిటంటే, అతనిలో ఉన్న గర్వాన్ని అనపాలని, ఇక మాలో ప్రతి వాడును 1000 వెండి నాణాలు నీకు ఇచ్చిదనని చెప్పారంటండి. చూసిన ఫిలిస్టీలు అందరూ వచ్చి, నీకు 1000 వెండి నాణాలు ఇస్తాము, నీ భర్త యొక్క విజయ రహస్యాన్ని మాకు తెలియపరచండి, అతను ఏ విధంగా ఎందుకు అంత బలం వస్తుంది మాకు తెలియపరచండి, మేము అతన్ని అనచాలి, అతను ఉన్న గర్వాన్ని అనచాలి, అతను ఉన్న పౌరుషాన్ని అనచాలి అని చెప్పి వాళ్ళందరూ ప్లాన్కి ఇస్తున్నారండి. చూడండి, మొదటిగా మనం చూసినట్టయితే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నానండి. సంసోను 7 నిర్వంజి చెవులతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడై సామాన్య మనుషుల్లో ఒకనవరలు అవుతుందని ఆమెతో చెప్పాడంటండి. 7 నిర్వంజి చెవులతో నన్ను బంధిస్తే నేను బలహీనమైపోతాను అని చెప్పి, ఇక ఆవిడ యొక్క మోజులో ఉన్నప్పుడు, ఆవిడ యొక్క వైపు మోజులో ఉన్నప్పుడు అండి, వేశ్య చెబుతున్న మాటలకు లోబడి ఉన్నప్పుడు సంసోను యొక్క విజయ రహస్యాన్ని చెప్పడం అనేది జరిగిందండి. ఎప్పుడైతే సంసోను చెప్పాడో వెంటనే ఇక ఈ వేశ్య ఏం చేసిందండి, దెలీలా అనే వేశ్య వెంటనే ఏం చేసిందంటేనండి, ఇక ఆ శత్రువులు అందరిని పిలిచింది, 7 నిర్వంజ సువ్వలతోటి తీసుకొచ్చారు, బంధించినా కానండి ఏ మాత్రం ఆగలేదండి. చూడండి, అప్పుడు ఫిలిస్టీలు నీ మీద పడుచున్న అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపిన కనుక అతని బలము తెలియబడలేదండి. ఇప్పుడు ఏంటంటే మొదటిసారి ప్రయత్నం చేసింది వేశ్య, 7 నిర్వంజ సువ్వలతో బంధిస్తే నా యొక్క బలమంతా పోతుంది అని చెప్పి ఈ వేశ్య చెప్పడం అనేది జరిగింది. చెప్పినప్పుడు సంసోను చెప్పినప్పుడు ఈ వేశ్య వెళ్ళి శత్రువులు చెప్పింది. శత్రువులు వచ్చారు, ప్లాన్ గీశారు, కానీ ఈ 7 నిర్వంజ సువ్వల ద్వారా అతని యొక్క బలం అనేది ఏమీ పోలేదు. వెంటనే వాటిని వెంటనే పటాపంచలు చేయడం అనేది జరిగిందండి. అటు అయిపోయిన తర్వాత మరలా శత్రువులు వచ్చారు ఆ వేశ్య దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు లాలించు, నువ్వు ఏదో రకంగా నువ్వు అతను లోపరుచుకుని సంసోను యొక్క విజయ రహస్యాన్ని కనుక్కో అమ్మా, నీకు నాణ్యములు మేము ఇస్తున్నాము కదా, వెండి నాణ్యములు అని చెప్పినప్పుడు మరలా సంసోను పగలంతా కూడా యుద్ధము చేసి, లేదా అటు తిరిగి వచ్చి నాకు నైట్ టైంలో ఇంటికి వచ్చినప్పుడు చూడండి, రాత్రి అయ్యేసరికి ప్రతి ఒక్కరు కూడా భార్య కౌగుట్లో ఉంటారు కదా, అటులాగే ఇతను కూడా వేశ్య దగ్గరికి వచ్చాడండి. వేశ్య దగ్గరికి వచ్చినప్పుడు వేశ్య మరలా చక్కగా పొడుగోబెట్టి లాలించి, అయ్యా సంసోను, నీ విజయ రహస్యం నాకు చెప్పట్లేదు, మొదటిసారి నువ్వు చెప్పావు, 7 నిర్వంజ సువ్వలతో బంధిస్తే చాలా అన్నావు, అయినా కానీ నీ బలం గురించి నాకు చెప్పట్లేదు, సంసోను నీ విజయ రహస్యం నాకు కావాలి, ఈరోజు ఎట్లయినా నువ్వు నాకు చెప్పాలి అని చెప్పి మరలా మన సంసోను గారిని బాగా లాలిస్తూ జాలిస్తూ అండి మోహపు చూపుతో చూస్తూ అలా మోహరించుతూ కూడా పాపపు బాటకు తీసుకెళ్తూ కూడా అడుగుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, తను ఏ విధంగా ఎందుకు అడుగుతుంది, దేనికి అడుగుతుంది, నేను ఎవరి దగ్గర ఉన్నాను అని ఏమాత్రం ఆలోచన చేయట్లేదండి. ఒక అభిషేకం కలిగినటువంటి వ్యక్తి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, దేవుడు ఏర్పరచిన వ్యక్తి, పాపంలో నేను జీవిస్తున్నాను కదా, పాపంలో నేను ఎందుకుంటున్నాను అని ఏమాత్రం ఆలోచన చేయకుండా వేశ్య కౌగుటిలో ఉండి ఆవిడ అడుగుతున్న విజయ రహస్యాన్ని అడుగుతున్నప్పుడు ఎదురు చెప్పకుండా మరలా చెప్తున్నాడండి. రెండవది ఏమని చెప్తున్నాడంటే 11వ వచనం నేను చదువుతున్నానండి. అతడు పేనిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినడలా నేను బలహీనుడే సామాన్య మనుషుల ఒకన వలె అవుతుందని ఆమెతో చెప్పాను అన్నారంటండి. చూసారండి, కొత్త తాళ్లతో పేనిన తర్వాత కొత్త తాళ్లతో నన్ను బంధిస్తే నేను బలహీనుడైపోతాను అని చెప్పడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు ఎప్పుడైతే ఇతను చెప్పాడో కొత్త తాళ్లతో పేనిన తాళ్లతో నన్ను బంధిస్తే నేను బలహీనుడైపోతానని చెప్పారో, వెంటనే దెలీలా వెంటనే ఫోన్ చేసి వెంటనే చెప్పేసింది ఫిలిష్తీయులకి. చెప్పినప్పుడు వెంటనే వాళ్ళందరూ వచ్చేసారు, బంధించేశారు.
ప్రియమైనది ఏంటంటే వాళ్ళు బంధించినా కూడా మొత్తం అంతా కూడా అవన్నీ కూడా నూలు పోగులు వలె కూడా వెంటనే ఈ సంసోను తెంపేయడం అనేది జరిగిందండి. ప్రియమైనది ఏంటంటే పాపములో మనం ఉన్నప్పుడు శత్రువులు మన దగ్గరికి వస్తున్నారు, అయినా నీ అభిషేకం నీలో ఉంది. అప్పటికైనా నువ్వు గమనించాలి, నేను చేసేది తప్పు, నేను పాపములో ఉంటున్నాను, నా యొక్క అభిషేకం గురించి అడుగుతుంది ఈ బిడ్డ, ఎందుకు ఇలా అడుగుతుంది, నేను పాపములో పడిపోతున్నానేమో, నేను ఒక క్షణం ఆలోచన చేయాలి. ఆలోచన లేదు, లోకపు ఆశే, లోకపు తలంపే, ఏ మాత్రం మీద దేవుని మీద దృష్టి పెట్టకుండా దేవునికి వ్యతిరేకంగా ఈ స్త్రీ అడుగుతుంది కాబట్టి అనే ఆలోచన ఏమీ లేకుండా ఆ స్త్రీ ఏది అడిగితే అది చెప్తూనే ఉంటున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం దేవునికి లోబడి ఉండాలండి. దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. ఆయన మాటలకు మనం లోబడి ఉండాలి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన స్వరక్తంలో నిన్ను కడిగి ఉన్నాడు. ఆయన స్వరక్తంలో కడిగి ఉన్నాడు. రక్షకుడిగా నువ్వు ఎన్నుకున్న తర్వాత లోకం వైపు నువ్వు చూస్తున్నావేమో, ఒకవేళ నీ కుటుంబంలో వచ్చిన ఇబ్బందిని బట్టి, నీ కుటుంబంలో వచ్చిన శ్రమను బట్టి, నీ కుటుంబంలో వచ్చిన సమస్యను బట్టి నువ్వేమైనా అనుకోని స్థితిలలో దేవుని వైపు నువ్వు ఇష్టముగా లేకుండా లోకం వైపు చూసావేమో. ప్రియ సంగమా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవాది దేవుడు నీకేమని తెలియపరుస్తున్నాడంటే, లోకస్తులు నువ్వు బాగుపడాలని కోరుకోరు. లోకం యొక్క తలంపుల ద్వారా నువ్వు బాగుపడలేవు. నా దేవుడైనట్టు యేసయ్య ద్వారా మాత్రమే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు బాగుపడతావు. నీలో పూర్వపు ప్రార్థన ఉండాలి, పూర్వపూర్వటువంటి స్థితి నీలో ఉండాలి. దేవుడు నిన్ను ఎన్నుకుంటాడే. ప్రియ సంగమా, చూడండి, 2 సార్లు కూడా శత్రువులు విజయరాశం అడిగినప్పుడు ఈ స్త్రీ శత్రువులకు చెప్పిన వాళ్ళ బంధిస్తున్నారు, అయినా కూడా ఇతరుల మెలకువ అనేది లేదండి. మెలకువ లేకుండా మరలా 3వసారి కూడా మరలా అదే ప్లానింగ్ అండి. మరలా ఈ సంసోను యథావిధిగా యుద్ధమునికి వెళ్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, వస్తూ తిరుగుతున్నాడు. సాయంత్రం అయ్యేసరికి మరలా ఇక వేశ్య కౌగుల్లో ఉన్నాడండి. వేశ్య కౌగుల్లో ఉన్నప్పుడు కూడా యథావిధిగానే మరలా వేశ్య అడుగుతుంది, దెలీలా అడుగుతుంది, సంసోను నీ విజయరహస్యం నాకు చెప్పొచ్చు కదా, నువ్వు మొదట నిర్వంజించువలతో బంధిస్తే నేను ఇక బలహీనుడైపోతానని అన్నావు, అది కూడా కరెక్ట్ కాదు. 2వసారి కొత్తగా పేరిన తాళ్లతో నన్ను బంధిస్తే నేను బలహీనుడు అయిపోతానన్నావు, అది కూడా కుదరలేదు. ముచ్చటగా 3వసారి నాకు ఒకసారి చెప్పొచ్చుగా, నేను ఎవ్వరికి చెప్పనులేగా నాకు చెప్పొచ్చుగా అని చెప్పి లాలించుతూ మోహరించుతూ కూడా ఆ యొక్క కౌగిల్లో ఉంచుకుంటూ కూడా చెప్పడం సాగుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి కదండి. అభిషేకం కలిగిన వ్యక్తి ఆలోచన చేయాలి కదా. దేవుడి కృప ద్వారా, దేవుడిచ్చిన సమాధానం ద్వారా, ఆయన ఇచ్చిన బలము ద్వారా ఎన్నెన్నో విజయాలు సాధించడం అనేది జరిగిందండి. ఆ బలమును మనుష్యుల ద్వారా వచ్చింది కాదు, దేవుని ద్వారా పొందుకున్న బలమును, ఆ బలమును కూడా వదిలేసి ఆ విధంగా వెళ్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం గమనించాలండి ఒకసారిని. 3వ విషయం మనం గమనించినట్టయితే ఆవిడ ఏమి చెప్తుందంటే, నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడల సరే, అవి అల్లిడిన సరే అని ఆమెతో చెప్పాడంటండి. చూసారండి, అంతటా ఆమె మేకుతో దాన్ని దిగ్గొట్టి సంసోనికి మరి చెప్పడం అనేది, తల జడలంట 7 అల్లితే వెంటనే ఒకదానంటే ఒకటి అల్లికితే ఆ యొక్క వెంటనే కూడా తనలో ఉన్న బలమంతా పోతుందని చెప్పాడంటండి. ప్రియమైన దేవుని బిడ్డ, మొదటిసారి అడిగింది, శత్రువులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఉపయోగం లేదు. 2వసారి అడిగింది, మరి 2వసారి చెప్పిన విషయాన్ని శత్రువుకి ఇన్ఫార్మ్ ఇచ్చింది, అయినా మెలకువ రాలేదు. 3వసారి అడిగినప్పుడు క్వశ్చన్ అవుట్ వేయాలి కదండి. సంసోని వేయలా, నా యొక్క ఉన్నటువంటి జడలు ఇక అల్లికలు అల్లితే నాలో ఉన్న బలహీనమంతా పోతుంది అని చెప్పడం అనేది జరిగిందండి. చెప్పిన రీతిగా మేకు కట్టి శత్రువుని పిలిచింది. యథావిధిగా పిలిచినప్పుడు కూడా వెంటనే ఏమైందంటే వాళ్ళందరూ కూడా ఏమైందంటే వాళ్ళు ఇక బంధించాలని ప్లాన్ గీసినప్పుడు ఏమాత్రం కూడా ఇతరులో ఉన్న బలం అనేది బయటికి పోలేదండి. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, గమనించండి, 3 సార్లు లోకపు తలంపులు, లోకపు స్త్రీ దగ్గర మనం ఉన్నప్పుడు దేవుడి మనకిచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని మనం పోగొట్టుకుంటూ నీలో మనం విజయరహస్యాన్ని అడుగుతున్నప్పుడు కనీసమైన ఆలోచన కూడా లేకుండా ఇక సంసోను ఉంటున్నాడండి. బలము పోయింది, ఇక బలము పోలేదు, మళ్ళీ కూడా శత్రువులను దండించేశాడు, అయిపోయింది. ఇక చివరగా కొద్ది రోజులైన తర్వాత మరలా సంసోను తన వేశ్య దగ్గరికి రావటం అనేది జరిగిందండి. వచ్చిన తర్వాత మళ్ళీ చక్కగా ఒళ్ళో పడుకున్నాడు, వేశ్య ఒళ్ళో పడుకున్నాడు సంసోను. పడుకున్నప్పుడు వేశ్య అడుగుతుంది, దెలీలా అడుగుతుంది, నీకు అసలు విజయరహస్యమని చెప్పట్లేదు,
నీ బలము ఎంతైనా బయటికి పోవట్లేదు కదా, నీ బలం ఎందుకు ఉంటుంది నాకు ఒకసారి చెప్పొచ్చు కదా, నన్ను నమ్మట్లేదా అని అడుగుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి ఇచ్చిన ఈ అభిషేకం గురించి లోకపు స్త్రీ అడుగుతున్నప్పుడు ఆ స్త్రీ దగ్గర నువ్వెందుకు ఉండాలి, ఆ తలంపులు నీకు ఎందుకు ఉండాలి, ఆ ఆలోచన నీకు ఉండాలి. దేవుని ద్వారా నేను అభిషేకించబడిన వ్యక్తి కదా అని అప్పుడన్నా బయటికి రావాలి కదా. అప్పుడు కూడా బయటికి రాలేదండి సంసోన్, రాకుండా. అయితే ఇతను ఏ విధంగా విజయరాశని చెప్పట్లేదని, దేవుని నమ్ముకున్న వ్యక్తి కదా ఇతనని చెప్పి ఒక మంచి మాట వాడిందండి. ఏమని మాట వాడిందంటే, ఆ స్త్రీ సంసోన్ ఏమంటుందంటే, నువ్వు 3 సార్లు అబద్ధం చెప్పావు కదా, మొదటిసారి నిర్వంజ చువ్వలతో నన్ను బంధిస్తే నా బలహీనం అయిపోతాను అబద్ధం ఆడావు, రెండవసారి కొత్తగా పేరిన తాళ్లతో బంధిస్తే నేను బలహీనం అయిపోతాను అబద్ధం ఆడావు కదా, ఇక మూడవసారి నాకు నీకున్న 7 జడలు చక్కగా అల్లితే వాటి మేకు కొడితే నువ్వు బలహీనం అయిపోతానని చెప్పావు కదా, అబద్ధం ఆడావు కదా, 3 సార్లు నువ్వు అబద్ధం ఆడావు కదా, ఈసారైనా నువ్వు నిజం చెప్తావని నేను నమ్ముచున్నాను, నువ్వు నిజం చెప్పాలి, నీ విజయరాశి నాకు కావాలి అని చెప్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, అభిషేకం కలిగినటువంటి వ్యక్తి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఒక వేశ్య చేతిలో బలైపోతున్నాడండి. అప్పుడు అడిగినప్పుడు కూడా ఇతను దేవుని వైపు తిరగకుండా ఆ వేశ్య మాటలకు లోబడి ఉన్నాడండి. చక్కగా ఒళ్ళో పొడుకుని పెట్టుకుని ఉన్నట్టుగా అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుందండి. అప్పుడు కూడా ఏమైందంటే, అప్పుడు చెప్పాడు, నేను పుట్టినది మొదలుకొని నా యొక్క తల వెంట్రుకలు ఏమీ కూడా నా తల మీద మంగళగతి అనేది పడలేదు, నా తల వెంట్రుకలు అనేది తీయలేదు, అవి ఎప్పుడైతే తీస్తావో అప్పుడు నాలో ఉన్న బలగం అంతా పోతుందని చెప్పడం అనేది జరిగిందండి. వెంటనే చెప్పిన రీతిగా ఇక శత్రువులు వచ్చారు, ఆ యొక్క తల వెంట్రుకలు ఎప్పుడైతే తీసేశారో వెంటనే బలం అనేది పోయిందండి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఫుల్గా హింసించి కొట్టడం అనేది జరిగింది. దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే నువ్వు రగిలించబడతావు, గొప్ప నైపుణ్యత నీలో ఉంటుంది, గొప్ప యుద్ధము నువ్వు చేయగలుగుతావు. ఎంతటి బలవంతమైన శత్రువులు వచ్చినా, ఎంత గొప్పమైన పశువులు వచ్చినా, ఏదొచ్చినా, సింహం వచ్చినా, ఏనుగు వచ్చినా, ఏదొచ్చినా దాన్ని దండించగలటి బలము దేవుడిని ఎక్కిస్తారండి. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఈ రీతిగా అభివృద్ధి చెందుతున్నావంటే అది నీ గొప్పతనం కాదు, నీలో ఉన్న క్వాలిఫికేషన్ బట్టి కాదు, నీకున్న బలగమే బట్టి కాదు, దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉంది కాబట్టి, దేవునికి నువ్వు లోబడి జీవిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తున్నాడండి. అదే నీలో పోయిందనుకో, దానిని నువ్వు జాతులారా పోగొట్టుకున్నావు అనుకో, చివరికి సంసోనులాగా అయిపోద్ది బ్రతుకండి. చూడండి, సంసోను ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ బయటికి వెళ్ళిపోయిందో, శత్రువులు బంధించారు, 2 కళ్ళు తీసేశారు, పొడి చేసిన తర్వాత ఆ యొక్క దేవత గుడికి స్తంభాలు కట్టేసి చిత్రహింసలు పెడుతున్నారు. కళ్ళు పొడిచిన తర్వాత అంటున్నాడు, చివరిలో అప్పుడు అంటున్నాడు, అయ్యా దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, నాకు ఒక్కసారి బలం ఇవ్వయ్యా, బలం ఇస్తే నేను వీళ్ళందరినీ చంపేసిన తర్వాత నేను కూడా నీ చిత్తానుసారంగా మరణిస్తానయ్యా అన్నాడండి. ఎందుకు అంతవరకు తెచ్చుకోవాలి? మొదటిసారి అడిగింది ఆ స్త్రీ, ఆలోచన చేయాలి. రెండోసారి అడిగింది, ఆలోచన చేయాలి. మూడోసారి అడిగినప్పుడు ఆలోచన చేయాలి. నేను మారను అన్నట్టుగా ఉంటారేమో. ప్రియమైన దేవుని బిడ్డ, మన క్రైస్తవులుగా ఉండవచ్చు, దేవుడితో ప్రతిరోజు మాట్లాడుతూ ఉండవచ్చు, ప్రార్థన యోధులు అయి ఉండొచ్చు, పెద్ద బలమును ఉండొచ్చు, ఏది ఉన్నా కానీ మన జ్ఞానం అనేది మనం ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలని. దేవుని అభిషేకం కలిగిన వ్యక్తి లోకములో పడిపోయి అభిషేకాన్ని కోల్పోయాడు. అప్పుడు దేవాది దేవుడు, అయ్యా నాకు ఒక్కసారి అవకాశం ఉండయా అన్నప్పుడు దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఇదివరకున్న బలము కంటే ఇంకే ఎక్కువ బలం దేవుడు అనుగ్రహించాడు. ఇచ్చిన తర్వాత ఇచ్చిన బలముతోటి అక్కడ శత్రువులందరినీ బంధించి శత్రువులందరినీ ఫుల్గా సంహరించిన తరువాత అతను కూడా మరణించమని జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనమందరము కూడా సంసోనులాగా ఆత్మను ఉంచుకోవాలి. అలాగే మన సంసోను ఏ విధంగా వాళ్ళు వదిలేయకూడదండి. దేవుని ద్వారా మనకు పొందినటువంటి అభిషేకమును మనం అనుదినము కూడా దాన్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అగ్రహించుకుంటూ పెంపొందించుకుంటూ దేవునిలో ఎక్కువగా ఫలించుకుంటూ మనం వెళ్ళాలి. మనం ఫలించుకుంటూ కూడా అలాగే మన సంఘస్థులందరినీ కూడా అభిషేకంతో రగిలిస్తూ ఉండాలండి. అలా రగిలిస్తూ కూడా ఏం చేయాలంటే దేవునిలో మనము బహుగా ఫలించే రీతిగా ఉండాలండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళాలండి. అటులాగా మనం ముందుకు వెళ్ళినట్టయితే దేవుని ద్వారా మనం బహుగా దీవించబడతామని, బహుగా ఆశీర్వదించబడతామని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుంది. దేవుడిచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ కన్ను మూసుకున్నట్టయితే మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం.
ప్రేమానమ్మకములు కలిగినటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామమునకు వేలాది వందనాలు, వేలాది స్తోత్రాలయ్యా. అయ్యా, నిశ్చితానుసారంగా తండ్రి నాయన నీ కృప నిమిత్తం తండ్రి 21 రోజుల ఉపవాస ప్రార్థన కుడుకులు అయ్యా, 16వ రోజు ప్రార్థన కుడుకులో తండ్రి నీ వాక్యం నేను బోధించుకున్నామయ్యా. సంసోన్ని మీరు అభిషేకం ఇచ్చారు అయ్యా. మీ దీవెన ద్వారా బిడ్డలో ప్రభువైనా గొప్పగా అభివృద్ధి, గొప్పగా విజయాన్ని అందుకున్నాడు ప్రభువా. అయ్యా, లోకం వైపు చూసి, లోకపు తలంపుల వైపు చూసి తండ్రి నాయన యేసయ్యా అతను ఉన్న బలమును పోగొట్టుకున్నాడు తండ్రి. అయ్యా, మేము ప్రభువానైనా అటువలే సంసోనులాగా కాకుండా తండ్రి నాయన యేసయ్యా నీ యందు భయభక్తులు కలిగి తండ్రి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము నిలబెట్టుకున్న తండ్రి, నీ అభిషేకం మాలో ఉంచుకున్న తండ్రి, నీ ఆత్మను మేము పొందుకున్న తండ్రి, ముందుకు వెళ్ళా మాకు తోడునిచ్చి నడిపించడు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తుతులయ్యా. ఇక్కడ కూడుకున్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే తండ్రి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీలో బహుగా ఫలించేలా సహాయం చేయండి తండ్రి. అయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ముందున్న కార్యక్రమంలో జరగబోతున్న ఉపవాస ప్రార్థన కుడుకులు అన్నింటిలో నీ కార్యక్రమం నీ కృపను ఉంచి నడిపించి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామమున కోరుబతిని ఆడి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నుంచి సమాధానం, సంతోషము, ఆనందము, ఉత్సాహము ఇక్కడ కూడుకున్న వారందరికీ, సకల పరిశుద్ధులకు, సకల సంఘాలకు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో వారందరికీ, అలాగే వాక్యముని విని వాక్యం ప్రకారం నడవాలని ఎవరైతే తీర్మానం చేస్తున్న వారందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం వరకు తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. రేపటి కాల సమయాన మరలా ఇదే సమయానికి మనం ప్రార్థన కొడుకుని కలుద్దామండి. ప్రైజ్ ది లార్డ్.